వెల్కమ్ టు మాస్ టీవీ. ఆర్యవైశ్యుల అభివృద్ధికి గ్రంథి బాబ్జీ ఎంతగానో కృషి చేశారని ఆర్యవైశ్య సంఘం నాయకులు బచ్చు శేఖర్, వెంకటేశ్వరరావు, కనకరాజు పేర్కొన్నారు. శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి మూడోసారి చైర్మన్గా నియమితున్న సందర్భంగా కాకినాడ నగరంలో ఆర్యవైశ్యులు గ్రంథి బాబ్జీ, శ్రీలక్ష్మి దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గ్రంథి బాబ్జీ మాట్లాడుతూ, గత 2 సార్లుగా శ్రీ బాలా త్రిపుర సుందరి ఆలయ చైర్మన్గా ఆలయాన్ని ఎంతగానో అభివృద్ధి చేశామన్నారు. అదేవిధంగా మర్చెంట్ అసోసియేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేశామన్నారు. తనపై నమ్మకంతో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మూడోసారి ఆలయ చైర్మన్గా నియమించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నేమాని సత్యనారాయణ, పేకేటి ఈశ్వరరావు, నేతి వెంకట సూర్యప్రకాశ్రావు, గొల్లపూడి సుందర్ కుమార్, సుంకర శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ప్రయత్నించండి. మీరు రోజు చేసిన 5 సంవత్సరాలు నిర్మించారు. అసలు ఎంతమంది జనం అభివృద్ధి వచ్చేవారో చాలా కష్టం ఊహించడం చెప్పడం. అలాంటిది పెట్టలేదు. అది దృష్టిలో పెట్టుకుని ఆయన్ని సత్కరించాలని కోరుకుంటున్నాం. అందరూ పట్టుకోండి చాలా పట్టుకోండి. నిర్వహిస్తున్నారంటే చౌదరి గారు హరి 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 అంతా పట్టుకోండి. ఎంతో కాలంగా మన మధ్య ఉంటూ మనలో ఒకరిగా ఉంటూ మనలో ఒకరిగా వ్యాపారం చేస్తూ ఎంతో సమాజ సేవ చేస్తూ వారు ఈరోజు మూడోసారి మళ్ళీ కాకినాడ బాలా త్రిపుర వారితో ఆలయానికి ఉత్సవానికి చైర్మన్గా నియమితులైనటువంటి మాకు చాలా సంతోషంగా ఉంది సార్. అలాగే ఆయన వారి వ్యాపారంతో పాటు గ్రీన్ ఫీల్డ్ స్కూల్ ఎంతో ఉత్తమ స్థాయి ఎడ్యుకేషన్ అభివృద్ధి పెంచుకున్నారంటే ఆయన ఎంత బాగా చేసుకుంటారు. గత సంవత్సరాల్లో ఆయన
తీసుకున్నప్పుడు అన్నది చూడాలన్నాను. ఇప్పుడు ఎవరైనా ఆయన ఇచ్చారు అంటే ఆయన ఎంత బాగా చేయగలరు అని చెప్పేసి మొదలుగా భావించారు. ఆ భావించి ఆయన పనితనాన్ని గుర్తించి ఆయన ఇచ్చారు. అలాగే మళ్ళా ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా అది ఇంకా మంచి మంచి పదవులు కాకినాడలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఆయనకి రావాలని కోరుకుంటూ మళ్ళా మనం ఇదే ప్లేస్లో కనకరాజు గారు అంటూ మళ్ళా మీటింగ్ పెట్టాలి. అది కూడా మనం జరుపుకోవాలని దానికి ఆశీర్వదించాలని అందరూ దీవించాలి ఆయన్ని. తర్వాత బాలకృష్ణ అమ్మగారి గుడికి సంబంధించి వెళ్ళి చేసిన తర్వాత అక్కడ జరుగుతున్న కొన్ని కార్యక్రమాల మీద ఆయనకి బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ప్రక్షాళన చేసి మంచి మార్గంలో అమ్మవారి దేవస్థానాన్ని ధన్యవాదాలు తెలుసుకుంటాం. అలాగే మా ధన్యవాదాలకి ఆశీస్సులు పెద్దవారి ద్వారా మా సత్యశాస్త్రం నమస్కారాలు తెలియజేసుకుంటాం. మరి ఈరోజు సంఘానికి చెందిన గారు ఎంతో ఉన్నతులు తెలియాలంటే వైశాఖంలోనే మనకి ఎమ్మెల్యే కాకపోయినా ఎమ్మెల్యే కంటే ఎక్కువగా మన యొక్క ఫ్యామిలీస్ అందరికీ కూడా ఏ కష్టం వచ్చినా సరే అక్కడికి వెళ్తే గంట నిమిషాలు ఏ పని అయినా సరే ఫోన్లో చేసి మనందరినీ ఆడుకుంటూ ఒక గంట సేపు కాకుండా ఒక గంట సేపు ఎంతో వాసన వస్తారు. ఆ వాసన చూస్తూ మనం అందరం కూడా ఆ గంట సేపు లాగే హ్యాపీగా ఉంటాం. ఎంతో మనం అందరం నారాయణ గారే చూశారు. 2,100 సభలో మనం నారాయణ గారినే చూసాం. కాకినాడ 40 సంవత్సరాల్లో ప్రప్రథమంగా మొదటిసారిగా నా అదృష్టంలోకి లక్ష్మీనారాయణలో ఇలాగే సమర్పించడం జరిగింది. మరి ఎందుకంటే ఎందుకంటే ఆయన ఎంతో కోరికడు, ఎంతో మంచివాడు, ఎంతో సౌకర్యం అందరూ అంటారు వచ్చి సన్మానం చేసుకోవడం అనేటువంటిది ఇదే ప్రథమం. ఎప్పుడు బయటికి రాలేదు. ఎందుకంటే రాకూడదని కాదు, అది అలవాటు లేదు. కానీ ఇక్కడ కనకరాజు గారి పుణ్యవాడిగా ఈ రకంగా ఇది రావడం జరిగింది. ఇంకో ముఖ్యమైనటువంటి విషయం, అమ్మవారి దయ ఉండబట్టికే 3వసారి నేను త్రిపుర సుందరి దేవాలయానికి చైర్మన్గా చేస్తున్నాను. అమ్మవారి దయ ఎంత ఉందో కొండబాబు గారి అభిమానం కూడా నా మీద అత్యం ఉండేటువంటి నా అభిప్రాయం. ఎందుకంటే ఆయన 3వసారి ఎమ్మెల్యే, ఇప్పుడు మళ్ళీ నేను 3వసారి ఈ దేవాలయానికి చేరినాను. ఇక్కడ మనందరూ గ్రహించాల్సింది, ఏనాడు కొండబాబు గారు నన్ను చైర్మన్గా చేసాక ఒక రికమెండేషన్ కానీ, ఒక పని కానీ, ఒక ఇబ్బంది కానీ ఏనాడు కలగలేదు. మీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఎవరన్నా వెళ్ళి ఒకరోజు పూజ కావాలంటే రాజ్యం కావాలని నేను చెప్తానన్నా తప్ప రాజ్యం ఇంటికి పూజ ఇవ్వండి అని చెప్పేవాడు చెప్పలేదు. అది చాలా కష్టమైనటువంటి పని. దీని ప్రజలందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్తారు. ఆయన దగ్గరికి వెళ్ళి నేను చెప్పాలి, కానీ ఎప్పుడు చెప్పలేదు. అది ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం. ఈ నెల 2 రోజులు అయింది చైర్మన్గా అనౌన్స్మెంట్ చేసి. నాకు ఇంచుమించుగా ఒక 40-50 మంది మనవాళ్ళు ఫ్రెండ్స్ ఆ మధ్యలో కమిటీ మెంబర్ ఏం చేయండి అని చెప్పేసి అడిగిన వాళ్ళు. నాకెంత ప్రశ్న ఉంటే ఆయనకి ఎంత ప్రశ్న ఉందో ఒకసారి ఆలోచించండి.